తండ్రే కూతుర్ని ఇబ్బంది పెట్టాడని, అలాగే తాత ఇబ్బంది పెట్టాడని, సొంత ఫ్యామిలీ మనుషులు ఇబ్బంది పెట్టారని కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా ఈ ఆడవాళ్ళు వెనుకాడట్లేదు. అంటే వాళ్ళ ఇష్యూస్ సెటిల్ చేసుకోవటానికి వెరీ ఎఫెక్టివ్ మార్గాలు, స్పీడీ మార్గాలు, రాడికల్ మార్గాలు ఏవి దొరక్క చివరికి ఎంతగా దిగజారంటే, మా ఆయనే మా కూతుర్ని ఇబ్బంది పెట్టాడు, నేను చూశాను, నాకు పాప చెప్పింది, నాన్న ఏదో నాతో తేడాగా ప్రవర్తిస్తున్నాడు, కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పింది అని కేసులు పెట్టడం, అలాగే ఫాదర్ని అరెస్ట్ చేయటం, తర్వాత ఏదో ఎంక్వైరీ ఛార్జ్షీటు ఇవన్నీ మెడికల్ రిపోర్ట్స్ రావటం జరిగిపోతుంది. ఈ చిన్నపిల్లల మీద ముఖ్యంగా అంటే వాళ్ళు పనిష్మెంట్ ఎలా రావాలి, మరి నేరం చేసిన వాడు శిక్ష పడవచ్చు కదా, కాబట్టి ఆ పిల్ల కోర్టులో సాక్ష్యం చెప్పాలి కదా అనే ఒక ధోరణుల్ని నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు